सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम्। महाभारतं उद्योग पर्वं సనస్సు జాతీయం 46వ అధ్యాయంలో చివరకు వచ్చేసాం. చివర ఒక 4-5 శ్లోకాలు ఉన్నాయి. అది చదివి పూర్తి చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందు చూడండి 27వ శ్లోకం. అంగుష్టమాత్ర పురుషో మహాత్మా న దృశ్యతే సౌహృది సన్నివిష్టః అజశ్చరో దివారాత్రమతంద్రితశ్చ సతం మత్వా కవిరాస్తే ప్రసన్నః. అంగుష్టమాత్ర పురుషః, బొటనవేలంతా ఆకారం కలిగినటువంటి స్వరూపం మహాత్మ, ఆయన చాలా గొప్పవాడు. సౌహృది సన్నివిష్ట, శుద్ధమైన హృదయంలో సన్నివిష్ట, బాగా స్థిరంగా ఆసనం వేసుకొని కూర్చోన్నాడు. చూడొచ్చా అండి? నా దృశ్యతే, ఉన్నాడు కానీ కనిపించాడు. అజహ, ఆయన పుట్టుకే లేనివాడు. దివారాత్ర అతంద్రితశ్చరః, రాత్రి పగలు అనకుండా మొత్తం బ్రహ్మాండం అంతా తిరుగుతూనే ఉంటాడు. అర్థమైందా? హృదయ గుహలో బొటనవేలంత ఆకారములో స్థిరంగా ఉంటాడు. నాయనే పుట్టుకలేని వాడే కానీ బ్రహ్మాండం అంతా తిరుగుతుంటాడండి. అదేంటయ్యా, ఒకటేమో హృదయ గుహలో అక్కడ స్థిరంగా ఆసనం వేసుకొని ఉన్నాడు అన్నారు, మళ్ళీ విశ్వం అంతా నిరంతరం తిరుగుతుంటాడు అని అన్నారు. ఇంతకు ఎవరి గురించి చెప్తానో? విశ్వం అంతా తిరిగేటువంటి ఆయన పరమాత్మయా, హృదయ గుహలో కదలకుండా కూర్చొని ఈయన పరమాత్మన? మేము చెప్పాల్సింది మేము చెప్పేశామయ్యా. తం మత్వా, మీరు కానీ ఆయన తెలుసుకుంటే కవిరాహ ప్రసన్నహతే భవంతి.
ఆయన కవిరాహ, కవిశ్రేష్ఠుడు, ప్రసన్న, పూర్తి శాంతిని పొందినటువంటి వాడవుతాడు. అర్థమైందా? హృదయ గుహలో ఉంటాడండి అని అంటే మళ్ళీ అన్నారు ఇక్కడ సౌహృది, శుద్ధమైన హృదయం. ఎవరి అంతఃకరణ కోరికల నుండి బయటపడిపోయిందో, ప్రపంచం మీద కోరికలే అశుద్ధి, అయ్యా కోరికే అశుద్ధి. మరి పరమాత్మ మీద కోరిక ఉంటేనండి, కోరిక ఉంది కదా, అశుద్ధి. పరమాత్మ మీద ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో అసలుగా తను నశింపజేసుకుంటుంది. కానీ ప్రపంచం మీద కోరిక ఏదైతే ఉందో పరమాత్మను కనిపించనివ్వకుండా చేస్తుంది. కోరిక అడ్డే, కానీ పరమాత్మ కొరకు ఉన్న కోరిక ఉందే, అన్ని కోరికలను నశింపజేసి అది కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి పరమాత్మ కావాలని కోరిక ఉండాలా వద్దా? ఓ ఉండాలి. అన్ని కోరికలను పోగొట్టడానికి అది ఉండాలి. ఆ తర్వాత చివరికి అది కూడా వెళ్ళిపోవాలి. సరే కానీ ఈయన బొటన వేలంత ఆకారంతో ఎట్లా ఉన్నాడండి? ఇదేంటి సర్వవ్యాపకుడుగా ఉన్నాడు అని అంటూ ఉంటేనే మళ్ళీ బొటన వేలంత ఆకారం అంటారేంటండి? ఇది బాహ్య అర్థం స్వీకరించకూడదు. యోగ మార్గంలో అయితే దేహంలో ఏదో ఒక పార్ట్ను మనసును నిలబెట్టాలి అనేటువంటి దాంతో అలాగా చెప్తారండి. అంటే హృదయ గుహ గుండెలాగానే పిడికిల్లాగా ఉంటుందట. అవునా? కాకపోతే పిడికిల్లో బొటన వేలు లోపలికి వెళ్ళిపోయింది అని అనుకోండి. హృదయం పిడికిల్లాగా ఉంటే లోపల బొటన వేలులాగా పరమాత్మ ఉందండి. స్థూలమైన బుద్ధులకి కాన్సన్ట్రేట్ చేయడం కొరకు. కానీ మరి జ్ఞాన మార్గంలో ఏం చెప్పారండి అంటే అంగుష్ అంటే కాంతివంతమైన అని. మరి హృదయం అంటే కోరికల నుండి బయటపడినటువంటి మనస్సు, సుసూక్ష్మమైన ఆత్మను గుర్తించినటువంటి బుద్ధి, రెండు ఎక్కడైతే కలిసిపోతున్నాయో ఆ హృదయం ఓపెన్ అవుతుందండి. అంటే ఆత్మ తనను తను ఓపెన్ చేసుకుంటుంది, తనను తను ఓపెన్ చేసుకుంటుంది. మరి తనను తను ఓపెన్ చేసి చూడొచ్చు కదా అంటే అది చూడబడేది కాదు, చూసేదే. అర్థమైందా? ఆత్మకు చాలా అభిమానం, ఎవరికి కనిపించదు అంటే ముసుగేసుకుంటారు. అవునా? ఒక మతం ఆడవాళ్ళు ఒళ్ళంతా ముసుగేసుకుంటారు కదా, అలాగే ఈయన కూడా ఏమైనా కవర్ చేసుకుంటాడా? విషయం అది కాదు. కనిపించేది ఏదైతే ఉందో అది జడం, దేశకాలాలకు లోనైనటువంటిది. అది మార్పులకు లోనవుతుంది. ఒక చోట పుట్టింది, ఇంకో చోట పోతుంది. కానీ ఆత్మ ఉందే, పుట్టుక లేనిది, చావు లేనిది, మార్పులు కూడా లేనిది, జడమైనది కాదు, చైతన్య స్వరూపమైనది. ఇది సదా సర్వ జీవరాశులలో నుండి చూసేది అదే, చూడబడేది కూడా అదే. నేను చూస్తున్నా, మీరందరూ కనిపిస్తున్నారు. మీకు నేను కూడా కనిపిస్తున్నాగా, అవునా? ఇక్కడి నుండి చూసేది అదే, అక్కడి నుండి చూసేది అదే. చూసేది కానీ శరీరం నుండి బయటకు వెళితే శరీరం మిగలదు, శరీరం డిస్పోజ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ప్రతి జీవి లోపల నుండి బయటకు చూసేది ఏదైతే ఉందో అది పరమాత్మ. నీకు ప్రపంచం మీద కోరికలు వెళ్ళిపోయి శాస్త్రజ్ఞానంతో ఆత్మను కానీ అర్థం చేసుకొని మనసు బుద్ధిని ఆపేసావో అది ఓపెన్ అవుతుంది. నదృశ్యతే ఆజాహ, దానికి పుట్టుకలేదు. ఎందుకంటే పుట్టేది ప్రతి ఒక్కటి కాలగర్భంలో కలిసి. అది దివారాత్రం అతంద్రిత చర, రాత్రింబవళ్ళు నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అది కదలకపోతే
ప్రపంచం అంతా జడమైపోతుంది. ఎప్పుడో స్టీల్ ఫ్యాక్టరీకి ఇక్కడ విశాఖపట్నం దగ్గర స్టీల్ కంపెనీ ఉంది, దాంట్లోకి యజ్ఞానికి వెళ్ళాం. యజ్ఞానికి వెళ్తే అక్కడ మాట్లాడుతుండే వాళ్ళు అంతా తీసుకెళ్ళి చూపిస్తున్నారు. ఒకరోజు చూపిస్తూ చెప్తున్నారు మెయిన్గా ఏవైతే ఉన్నాయో మిషనరీస్ అవన్నీ 24 hours అవి పనిచేస్తూనే ఉండాలట. అవి కానీ ఆగిపోయాయి అనుకోండి, మొత్తం ఫ్యాక్టరీ అమ్మేసేయాలి, తీసి పారేసేయాలి, కొత్తగా పెట్టుకోవాలి. ఏంటి ఇది ఐరన్ కదా, 4 hours కానీ కరెంట్ లేకపోతే మొత్తం మిషనరీస్ అన్నీ కొలాప్స్ అయిపోతాయి, మొత్తం గడగడేస్తుంది అంతా. వాడు ఐరన్ కరిగించి లిక్విడ్ లాగా పోసి కడ్డీలు తీస్తూ ఉన్నారు. 4 గంటలు పవర్ లేకపోతే మొత్తం ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోతాయట అన్నీ. అయ్యా 4 గంటలు అక్కడ, కానీ ఇక్కడ ఉందే 4 నిమిషాలు కాదు కదా, 4 సెకండ్లు ఆయన లేకపోయాడు అని అనుకోండి, మొత్తం బ్లాక్ కూడా అయిపోతుంది. అవునా, కమిలిపోయిందండి, చచ్చిపోయిందండి, అయిపోతుంది. ఏం పని ప్రపంచం అంతా ముద్ద అయిపోతుంది, ఏమీ లేకుండా అయిపోతుంది. సో ఆతంద్రీత, ఆయన కారణ శరీరంలో కూర్చొని కదిలిస్తున్నాడు కాబట్టి సంస్కారాలు పైకి వస్తున్నాయి. ఆయన సూక్ష్మ శరీరంలో కూర్చొని కదిలిస్తున్నాడు కాబట్టి ఒక పక్క ఆలోచనలు, ఒక పక్క జ్ఞానం, ఒక పక్క స్వీకరించడం, ఒక పక్క పనులు చెప్పడం అనేవి జరుగుతున్నాయి. ఆయన స్థూల శరీరంలో కూర్చొని దీన్ని బతికిస్తున్నాడు కాబట్టి స్థూల శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనులు చేస్తున్నాయి. స్థూల శరీరం ప్రపంచంలోకి వెళ్ళి తిరగలుగుతూ ఉంది. సో ఏం పని చేస్తున్నాడు దేవుడు? అన్నీ చేయించేదానే, ఆయన సన్నిధిలోనే అన్నీ జరుగుతాయి. ఆయన లేకపోతే ఏమీ జరగవు, అన్నీ బ్లాక్ అయిపోతాయి మొత్తం. సో కాబట్టి ఏంటంటే తం మత్వా, ఎవరు ఈయన్ని తెలుసుకున్నారో, ఎవరు తెలుసుకోగలరు? ఆయనే తెలుసుకోవాలి. అంటే ఎవరికి శరీరేంద్రియ మనోబుద్ధులు సంపూర్ణంగా స్వాధీనమయ్యాయో వాళ్ళు వీటిని ఆపేస్తూనే దాన్ని గుర్తిస్తారు. ఆపేసినోడే గుర్తిస్తాడు ఎవరిని? తనం. సో కాబట్టి ఏంటి అని అంటే, ఎవరి మనసు సంపూర్ణంగా కోరికల నుండి బయటపడి ప్రశాంతత పొందిందో, అవునా, ఆ ప్రశాంతతను ఎవడైతే చూస్తూ ఉన్నాడో వాడే కవి. క్రాంత దర్శనాత్ కవి అని, ఆత్మను చూసినవాడు కవి అని. నేను ఎవరా తెలిసినవాడు కవి. ఆయన ప్రశాంతత పొందితేనే దీన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా తెలుసుకోవాలి. ఏమిటి అని అంటే, సో ఆత్మను ఆత్మే తెలుసుకుంటుంది. అంతఃకరణ సంపూర్ణంగా శాంతించినప్పుడు ఎవరు శాంతింప చేశారో వాళ్ళు జ్ఞానస్వరూపం అయి ఉన్నారు, వాళ్ళు గుర్తించగలరండి. ఎవరు గుర్తించారు? వాళ్ళు చెప్తున్నారు చూడండి. అహమేవ స్మృతో మాత పితా పుత్రోస్మ్యహం పునః ఆత్మాహమపి సర్వస్య యచ్చ నాస్తి యదస్తి చ. అహమేవ మాత స్మృత, నేనే తల్లిని గుర్తుంచుకో. అహమేవ పునః పుత్ర అస్మి, కన్న తల్లిని నేనే, కన్న కొడుకునే నేనే. అదేంటండి, తల్లి నువ్వే కొడుకు నువ్వే ఎట్లా అవుతావు? ఎస్, ఆత్మా అపి సర్వస్య, ఆత్మ అహమపి సర్వస్య, సర్వ జీవరాశులకి ఆత్మ నేనేనయ్యా. యచ్చ నాస్తి యదస్తి చ, ఇప్పుడు ఉన్నది నేనే, రాబోయేది కూడా నేనే. అర్థమైందా? భవిష్యత్తులో రాబోయేది నేనే. మరి గతం ఎందుకు చెప్పలేదు? పోయింది నేను కాదు, నేను ఎప్పుడు ఉంటాను, నేను లేకపోలేదు కాబట్టి అది చెప్పలేదు. సో కాబట్టి ఏంటి అని అంటే, నీకు ఏదేది కనిపించినా అది నేనే, ఏమేమి రాబోతున్నా అది కూడా నేనే. ఎవరయ్యా? నేనే తల్లి, నేనే కొడుకు, నేనే ఆత్మ. ఒక శరీరం తల్లి అండి, తల్లి నుండి ఆత్మ వెళ్ళిపోతే
తల్లే లేదు. అవునా? తల్లిలో ఆత్మ ఉంది కాబట్టి ఆమె కొడుకుని కన్నది, అందుకు తల్లి అయిపోయింది. ఇప్పుడు కొడుకున్నాడే, వాళ్ళ ఆత్మ ఉన్నది కాబట్టి వాడు పుట్టాడు. ఆత్మ లేకపోతే పుడతాడా? లోపల గర్భంలోనే శిశువు చచ్చిపోయిందండి అని అంటారు, శవం తీసి పారేస్తారు. వాళ్ళ లోపల ఆత్మ ఉంటేనే పుడతాడు, ఆత్మ ఉన్నంత వరకే ఉంటాడు. కొడుకు ఎప్పటి వరకు కొడుకు అండి, వాడు ఉన్నంత వరకు వాళ్ళ తల్లిదండ్రులు కొడుకే. అవునా? వీడు బతికినంత వరకు కూడా వాడికి తల్లి ఒకరే, తల్లిదంటే వాళ్ళే. ఎవరిలైనా చూసుకో, తల్లిలో చూడు, తండ్రిలో చూడు, కొడుకులో చూడు, కూతురులో చూడు, ఆత్మ ఉంటేనే వాడు జీవించి ఉంటాడు. ఆత్మ లేదంటే వాడు వ్యక్తే లేడు. సో కాబట్టి అహమాత్మ అభి సర్వస్య, సర్వ జీవరాశులకి సారం నేనేనండి. ఏది ఉంటే ఇక్కడ జీవి బతికి ఉందో, ఏది లేకపోతే శవంగా మారిపోతుందో ఆ లోపల ఉన్న ఆత్మ నేను. ప్రాణం కాదు, ఆత్మ ఉంటేనే ప్రాణం పనిచేస్తుంది. ఆత్మ ఉంది అనుకోండి, ప్రాణం సరిగా పనిచేయకపోతే వెంటిలేటర్ అయినా పెడతారు. ఆత్మ ఉంది అంటే, ఆత్మ పోతే నువ్వు ఏ వెంటిలేటర్ పెట్టలేవు, లేదు, ఏమీ చేయలేరు ఇప్పుడు. సో కాబట్టి ఏంటి అంటే ఆత్మే అందరిలో ఉన్నటువంటిది. ఆత్మ ఉంటేనే మనం అందరం ఉన్నాం, ఆత్మ లేదంటే ఎవరము లేము, ఎవ్వరు లేము. ఇప్పుడు ఉన్నది ఆత్మయే. ఇంకా పైగా పుట్టే వాళ్ళలో కూడా ఆత్మ ఉంటేనే పుడతారు. ఆత్మ లేకపోతే ఏమీ లేదండి. నేను అనేది లేకపోతే శరీరమే లేదు, ఇంద్రియాలు ఏమీ లేవు. మరి శరీరం ఉన్న ఒక్కొక్క ఇంద్రియం నుంచి నేను కానీ బయటకు వచ్చేస్తే ఆ ఇంద్రియం పనిచేయదు. ఒక్కొక్క అవయవం నుండి నేను బయటకు వస్తే అవయవం పని చేయదు, చచ్చిపోతుంది. ఏ చిన్న పార్ట్ నుండి అయినా నేను అనేది బయటకు వచ్చింది అనుకోండి, అది పోతుంది. ఇప్పుడు చూడండి, ఇది కుష్టు అంటారు చూడండి, చర్మంలో ఒక పార్ట్ కానీ చైతన్యం బయటకు వచ్చింది అంటే అక్కడ అది నశించిపోతుంది, అక్కడ స్పర్శ లేకుండా పోతుంది, కుళ్ళిపోతుంది, విడిపోతుంది. అదే దానివల్ల ఏంటంటే అది కుష్టు అండి అని అంట. ఏంటంటే చైతన్యం ఆ ప్రత్యేకమైన పార్ట్ నుండి బయటకు వచ్చేసింది. దేహం లోపలే కాదు, దేహం బయట కూడా. ఆత్మ ఉంటేనే అన్నీ ఉన్నాయి, ఆత్మ లేకపోతే ఏం లేదు. పితామహోస్మి స్థవిరః పితా పుత్రశ్చ భారత మమైవ యూయమాత్మస్థాః నమే యూయం నవో వయం. అహం పితా అస్మి, నేను తండ్రి. ఇంతకుముందు చెప్పారు పుత్రుడు అని, తల్లి నేనే, పుత్రుడు నేనే అని. మరి తండ్రి అండి, అహం పితా అస్మి, తండ్రి కూడా నేనే. అస్తి స్థవిరః, అందరికీ తండ్రి నేనే. పితా పుత్రశ్చ భారత, అంతే కాదు, అహం పితామహోస్మి, తాత నేనే. పిత పుత్రశ్చ భారత, తండ్రి నేనే, కొడుకు నేనే. మమ ఏవ యూయం ఆత్మస్థాః, అదో నేనుంటేనే మీరందరూ ఉన్నారు. యూయం నవో వయం, నహ వహ యూయం న వయం. మీరెవరు నాకు ఏ సంబంధం లేదు, మీరెవరు నాకేం కారు. కానీ నేను మాత్రం లేకపోతే మీరెవరు లేరు. మీరెవరు లేకపోయినా నేను ఉన్నాను, కానీ నేను లేకపోతే మీరెవరు లేరు. గురువు ఉంటే శిష్యుడు ఉంటాడు, అవునా? శిష్యుడు లేకపోయినా గురువు ఉంటాడు. గురువు లేకపోతే శిష్యుడు ఉంటాడా? వాడు గురువుగారి దగ్గరికి వెళ్ళి అధ్యయనం చేసిన తర్వాత శిష్యుడు అవుతున్నాడు. శిష్యుడు లేకపోయినా ఉంటాడు ఆయన. గురువు లేకపోతే శిష్యుడు ఉండడు, శిష్యుడు లేకపోయినా గురువు ఉంటాడు. అదేంటండి, గురువుగారు చచ్చిపోయిన శిష్యుడు ఉంటాడు కదా అండి, శిష్యుడు అనే స్థితి ఉండదు కదా.
ఆ స్థితి ఉండదుగా, అది విషయం. అలాగే ఇక్కడ భగవంతుడు లేకపోతే మనం ఎవరూ లేము, కానీ మనం ఎవరూ లేకపోయినా ఆయన ఉంటాడు. అవునా? ఎలా అండి? ఇప్పుడు నేను, నువ్వు 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 అనబడుతూ ఉన్నటువంటివన్నీ ఏవి? శరీరాలు. అవునా? శరీరాలు. ఏ శరీరమైనా లోపల ఆత్మ ఉంటేనే బతికుంటుంది. ఆత్మ లేకపోతే శిథిలమైపోతుంది. కానీ శరీరాలు లేకపోతే ఆత్మ శిథిలమైపోతుందా? నాస్తికుడు అంటాడు, శరీరాలు లేకపోతే ఆత్మ ఎందుకండి, శరీరాలు ఉంటే కదండి ఆత్మ. శరీరం ఉండడం వలన ఆత్మ ఉంది అని అనుకుంటాడు నాస్తికుడు. వాడికి తెలియదు తత్వం గురించి. వెస్టర్న్ ఫిలాసఫీ అంతా చాలా వరకు ఇలాగా చెప్తుందండి, దేహం ఉన్నది కాబట్టి నేను దేహాన్ని, నాకు ఒక ఆత్మ ఉంది, నేను ఉన్నంత వరకు ఆత్మ ఉంటుంది, నేను చనిపోతే ఆత్మ ఏమీ లేకుండా పోతుంది. అంటే ఆత్మ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అని అర్థం. అంతే. కానీ ఆత్మయే సారం. నీరు లేకపోతే అలలు అనేటివి లేనేలేవు, అలలు లేకపోయినా నీరు ఉంటుంది. బంగారం లేదా ఆభరణాలు లేవు, కానీ ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది. మరి ఆభరణం అనేది కల్పించబడిన రూపం, బంగారంలో కల్పించబడిన రూపం. రూపం ఉన్నా లేకపోయినా బంగారం ముడిపితార్థం ఉంటుంది. అలాగే శరీర మనోబుద్ధులన్నీ కల్పించబడినటువంటి రూపాలు నిరంతరం మారిపోతున్నాయి, కానీ ఆత్మ ఉన్న చోటనే ఇవి వ్యక్తం అవుతాయి. ఆత్మ ఉన్న చోటనే వ్యక్తం అవుతాయి, ఆత్మ లేకపోతే వ్యక్తం కావు. సో కాబట్టి ఏంటి అంటే, మీ తాతగారిని నేనే, మీ నాన్న నేనే, మీ అమ్మ నేనే, కొడుకు నేనే అని చెప్పడంలో సర్వనామరూపాలు ఆత్మలో నుండి వ్యక్తమవుతున్నాయి. ఆత్మ లేకపోతే ఏది వ్యక్తం కాదు. ఉన్నది ఒకటే, ఇదే పరమాత్మ. ఇది ఒక్కొక్క రూపం నుండి వ్యక్తం అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా దీని గురించి వ్యవహరించడం జరుగుతూ ఉంది. కానీ అన్నిట్లో మూలంగా ఉన్నటువంటిది, సారమైనది ఒక్కటే. నేను అదే, నేను అదే. ప్రతి జీవరాశి నుండి నేను నేను అంటూ వ్యక్తం అవుతున్నది అదే. అన్నారు కాళిదాస్. భోజరాజు సభలో ఒక సమస్య వచ్చిందట. అందరికీ భోజరాజు వచ్చి, ఆయన ఇప్పుడు కంబోడియా అంటారే, అదే భోజరాజు దేశం అట. ఆయన ఉన్నప్పుడు కట్టింది అన్నట్టు పెద్ద దేవాలయం, విష్ణు దేవాలయం ఇప్పటికీ ఉంది, కాంబోజరాజు. ఆయన సభలో కాళిదాసు ఉండేవాడు. ఆయన అడిగాడట, అయ్యా స్వర్గానికి ఎవరు వెళ్ళగలరు అని. ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తూ ఉన్నారట. ఈయన లేచి, నేను పోతే పోగలనండి, లేకపోతే ఎవరు పోలేరండి అన్నట్టు. అందరికీ ఒళ్ళు పండి, నేను ఒకడైనా పెద్ద, మిగతా వాళ్ళు మేమేం వెళ్ళలేమా, స్వర్గాన్ని అక్కడ వెళ్ళగలమా. అందరూ కంప్లైంట్ చేసేటప్పుడు భోజరాజు అడిగాడు, ఏమయ్యా కాళిదాసు నీకు ఇంత అహంకారమా? ఈయన వెంటనే లేచి, అది పోతేనే పోగలరని చెప్పానండి అన్నట్టు. ఏది పోతే? నేను పోతే పోగలనని చెప్పా. అదే, నేను దేహం అనే భావం పోతే నువ్వు పోగలవండి అని అన్నాను అని అన్నారు. అర్థమైందా? ముక్తిని ఎవరు పొందగలరు అండి? దేహం నేను అనుకునేవాడు పొందలేడు. అసలు నేనెవరో గుర్తించిన వాడికి సదా ముక్తి. అసలు నేను ఏదైతే ఉందో ఇదే పరమాత్మ. ఆత్మైవ స్థానం మమ జన్మ చాత్మ ఓత ప్రోతోహం అజర ప్రతిష్ఠ
అజశ్చరో దివారాత్రమతంద్రితోహం మాం విజ్ఞాయ కవిరాస్తే ప్రసన్నః. అయ్యా, మమ స్థానం ఆత్మయేవ, జన్మచ ఆత్మ. ఇదిగో నా స్థానం ఆత్మయే, నా స్వరూపం ఆత్మయే. పుట్టింది అంటే ఇదిగో ఆత్మయే వ్యక్తమైంది అని అర్థం. చనిపోయింది అంటే ఆత్మ అవ్యక్తంలోకి వెళ్ళింది అని అర్థం. ఆత్మ దేహంలో దూరిందా, పుట్టాడు. ఆత్మ దేహం నుండి బయటకు వెళ్ళిందా, చచ్చాడు. ఏమండి, ఆత్మ లేకపోతే నేను పుట్టలేనా? నాకు వద్దు ఆత్మ, నేనే పుడతా పో. అంత ఆత్మయే, దేహం ఆత్మయే, లోపల ఉన్నటువంటి అంతఃకరణ ఆత్మయే, అంత ఆత్మయే. 10వ అధ్యాయంలో అదే చెప్పింది. ఈ శరీరము నేనే, ఇంద్రియాలు నేనే, మనస్సు నేనే, ప్రాణము నేనే, బుద్ధి నేనే, మనస్సు నేనే, ఆత్మ నేనే, పౌరుషం నేనే, అన్నీ నేనే 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 నేనే. నేను కంటే అన్యంగా ఏమీ లేదు. ఊత ప్రోతోవా అజర ప్రతిష్ట. ఓత పోత అహం అజర ప్రతిష్ట. ఓత ప్రోతమని పడుగు పేక అని బట్టలు లేదు చూసారు ఎక్కడన్నా? మగ్గం మీద బట్టలు వెళ్తున్నారు అని నా మిషన్ మీద వెళ్తున్నారన్న, ఒకటి అడ్డం ఒక దారం ఉంటుంది, నిలువుకు ఒక దారం ఉంటుంది. ఆ రెండు కలుపుతూ వస్తారు. అవునా? ఒకటి పడుగు, ఒకటి పేక అంటారు. నిలువుగా ఒక దారం ఉంటుంది, అడ్డంగా ఒక దారం, కలుపుతూ 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 వస్తుంది. ఇది అది కలిపితే బట్ట అయిపోతూ ఉంటుంది. అంతేనండి. అలాగే మొత్తం అంత స్థూల శరీరమైన, సూక్ష్మ శరీరమైన ఎవ్రీథింగ్ పరమాత్మ మాత్రమే. అంతటా ఉన్నది ఆయనే, నిలువుకున్నది ఆయనే, అడ్డం ఉన్నది ఆయనే. ఆయన గురించి తెలియక నిలువునామాల వాళ్ళు మేము వేరు అని అనుకుంటారు, అడ్డనామాల వాళ్ళు మేము వేరు అని అనుకుంటారు. వేరువేరుగా భావించుకుంటారు వాళ్ళ గురించి అందరూ. కరే ప్రతిష్ఠ, కదలికలే లేనివాడు, స్థిరంగా ఉన్నవాడు ఆయనే, సర్వము అయినవాడు. అజహ చరహ, పుట్టుకలేనివాడు కానీ అంతా కదులుతూ ఉన్నవాడు ఆయనే. దివారాత్రం అతంద్రిత అహం అజహ చరహ. రాత్రింబవళ్ళు దివారాత్రం అజశ్చర. ఏ మార్పులు లేకుండా నిత్యం ఉన్నటువంటి వాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. కదులుతున్నది ఆయనేనండి, కదలకుండా ఉన్నది ఆయనేనండి. ఓహో, మార్పులు చెందుతున్నాడు, మార్పులు కనుక ఉన్నాడు ఆయనేనండి. ఆయన కదలికలు ఉండవండి. ఇప్పుడు ఇంత బంగారం, ఓ బిస్కెట్ ఉంది, అయ్యా ఆభరణం తయారు చేసాను, దాన్ని సాగదీసి అటు వేసి ఒక ఆభరణం తయారు చేశారు. కొద్ది రోజుల తర్వాత అది నచ్చలేదు. ఇప్పుడేం చేస్తాం? దాన్ని కదిలించి మళ్ళీ మార్పు చేశారు, కాల్చి మళ్ళీ ముద్ద చేశారు. ఓకే, దాన్ని ఏం చేశారు? మళ్ళీ ఇంకొక ఆభరణం చేశారు. అయితే ఇప్పుడు ఆభరణము అనేటువంటిది ఒక రూపం నుండి ఇంకొక రూపానికి, ఇంకొక రూపం నుండి ఇంకో రూపానికి, ఆకారం నుండి ముద్దగా, ముద్ద నుండి ఆకారంగా మార్పులు చెందుతూ ఉందా లేదా? కానీ బంగారం ఏం మారుతుంది? బంగారం ఎప్పుడు బంగారమే. బంగారంలో మార్పులు ఉండవు, కానీ పైకి ఉన్నటువంటి ఆకారాలు ఉన్నాయి, అవి మార్పులు చెందుతూ ఉంటాయి. ఆకారాలలో మార్పులు ఉన్నాయి కానీ వాటి సారమైనటువంటి బంగారంలో మార్పు లేదు. సేమ్ వే సర్వత్రా సర్వవ్యాపకంగా ఆత్మ ఎప్పుడూ ఒకటిగానే ఉంది. కానీ ఏం మారుతున్నాయ్యా అంటే దేహము మారుతుంది. బాల్యం నుండి మరణం వరకు నిరంతరం మార్పులు చెందుతూ ఉంది.
ఆ లోపల ఉన్నాయి ఆలోచనలు అవి నిరంతరం మారుతూనే ఉన్నాయి. కానీ నువ్వు కానీ సాక్షిగా ఉండగలిగేటట్లయితే ఆ మార్పులను అన్నిటినీ గమనించగలగచ్చు. కొంతమంది వస్తారు, నాకు ఏ కష్టాలు లేవండి, ఏ బాధలు లేవండి, నేను చాలా హ్యాపీగా ఉన్నా, మన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, సమాజానికి కృతజ్ఞతలు, దేవుడికి కృతజ్ఞతలు. ఓకే అనుకుంటున్నాను. కొద్ది రోజుల తర్వాత విపరీతమైన ఎండగంట కష్టాలు, అయ్యో నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదండి, భగవంతుడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు ఏమని. అరే సాక్షిగా ఉండి చూస్తే ఏంటంటే అప్పుడు ఉన్నది ఆ స్పందన వ్యక్తమైంది, ఓ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వ్యతిరేకమైంది, ఇప్పుడున్నది ఈ స్పందన వ్యక్తమైంది. కానీ నేననేవాడు కానీ బయట నుంచి కానీ చూడగలిగేటట్లయితే ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. మార్పులు చెందేవాడితో కానీ తాదాత్మ్యం చెందావో నువ్వు మారుతూ ఉన్నట్టు అనుకుంటున్నావు. మార్పులు చెందే వాటికి సాక్షిగా ఉండడం కానీ నేర్చుకున్నావో మార్పులు సహజమే కదా అని అంటావు. మారుతున్నాయి వాటి స్వరూపంలో, నేను హాయిగా సాక్షిగా చూస్తూ ఉన్నానండి. నువ్వు చిత్ స్వరూపంలో కూర్చోగలిగితే ఈ సత్తాలో కలుగుతున్న మార్పులు ఉన్నాయి. అవన్నీ జనరల్ ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయండి. నేను వేరుగా ఉన్నానండి అని గుర్తిస్తాం. దానికి ఆత్మ సదా కదలకుండానే ఉంది. కానీ దాంట్లో కదలికలు ఉన్నాయే. సముద్రం కదులుతుందా? కదిలి ఏ ఊరికి వెళ్తుంది సముద్రం? అవునా? బంగాళాఖాతం ఎప్పుడైనా కదిలి హైదరాబాద్కి వచ్చిందా, సిద్దిపేటకు వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి రాదు, అది కదలనే కదలవు. సరేనండి, ఇప్పుడు సముద్రం కదులుతుంటుందా, కదులుతుండదా? కదులుతుందండి. తనలో తను కదులుతుంది, తనలో తను ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అలాగేంటంటే ఆత్మ కదులుతుందా, కదలదా? ఆత్మ కదలడానికి స్థలం ఎక్కడండి? అంతటా అదే నిండి ఉంటే. ఆత్మ కదులుతుందా, కదలదా? తనలో తన ఇట్లా కదులుతుంది. ఆ కదలికలు ఏమవుతాయంటే స్థూలమైన స్థాయిలో ఇది గ్రహాలు, ఉపగ్రహాలు, అవునా, దాంట్లో గోళాలు, దీంట్లో పంచభూతాలు, పంచభూతాల చేత తయారైనటువంటి సర్వనామరూపాలు. సూక్ష్మంగా చూస్తే ఈ మనసు వేగం ఉంది, ఎంత వేగం ఉందో. కానీ కదిలేదాంతో నువ్వు తాదాత్మ్యం చెందితే కదలిక నువ్వే అనుకుంటావు. నీతో నువ్వు తాదాత్మ్యం చెందితే కదలికలు అన్నిటినీ చూస్తావు. కదలకుండా ఉన్నది అదే, కదిలే వాటిలో ఉన్నది అది, కదిలే వాటిలో ఉన్నది అది. మనసును కానీ శాంతపరుస్తూ వచ్చావా, నువ్వు శాశ్వతుడుగా గుర్తిస్తావు. మాం విజ్ఞాయ కవిరాస్తే ప్రసన్న. మాం విజ్ఞాయ, ఎవడైతే నన్ను తెలుసుకుంటున్నాడో, తే కవి, వాడు కవి. ప్రసన్న, ఇదిగా నీ మనసు ప్రశాంతిస్తే కానీ అది గుర్తించలేదు. అయ్యా, మానవుడు నిజంగా జీవితంలో కృతకృత్యుడయ్యాడు అని అంటే సాధించాల్సినటువంటిది ఏంటి అంటే మనసుని శాంతింపజేయడం. ఇంతకంటే పీకేది ఏమి లేదు ఇంకా ప్రపంచంలో. మరి ఏం చేయడం లేదా అంటే నువ్వు చేసేటువంటివన్నీ కూడా నీ మనసును పూర్ణంగా శాంతింప చేసుకునే విధానంలోకి తీసుకురాగలిగావు అని అంటే నువ్వు సక్సెస్ అయినట్లు. కానీ నీ మనసు అశాంతికి లోనైపోయింది అనేటట్లయితే నువ్వు సాధించాల్సింది కోల్పోయినట్లు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందో రాదో తెలియదు. మానవ జన్మ రావడం అనేటువంటిది అరుదు. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు ఉన్నాయే, అత్యంత అరుదండి. మనిషి జన్మ 84 లక్షల రకాల జీవరాశుల్లో మనిషి జన్మ రావాలి అని అంటే 100 కోటి జన్మల్లో పుణ్యాన్ని కూడా పెట్టుకో ఉండాలండి ఏరన్నారు.
నీకు మనిషి జన్మ వచ్చినప్పటికి కూడా 1000 కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద, వాళ్ళలో మోక్షం కావాలి అని అనిపించినటువంటి వాళ్ళు ఎంతమంది? ఓహే మోక్షం కావాలి అని అనుకున్నప్పటికీ కూడా నీకు సరైన గురువు దొరికేది ఎప్పుడు? ఈ 3 ఎవరికైతే దొరికాయో వాడు ఖచ్చితంగా ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగా చేయడంలో నీ మనసును గారు నువ్వు శాంతింపజేసుకున్నావో నువ్వు ఆత్మను అందుకున్నట్లే. నీ మనసు కానీ శాంతించలేదు, నువ్వు ఆత్మను కోల్పోయినట్లే. అరే ఇదేదో చాలా ఇదేనట్టుంది స్వామి, ఏదైనా టెక్నిక్ చెప్పు, నీ వెంటనే ఇప్పటికిప్పుడే తెలిసేసుకుంటా, చూసేస్తా. హే అనోరణీయాన్ సమానాః సర్వభూతేషు జాగ్రతి పితరం సర్వభూతేషు పుష్కరే నిహితం విదుః. అనోహనీయాన్, అయ్యా ఈ పరమాత్మ అణువు కంటే పరమాణువు కంటే సూక్ష్మమైనటువంటిది. అవునా? సమానాః సర్వభూతేషు జాగ్రతి, అయ్యా ఇది సర్వజీవరాశులలోనూ దేహాలని మనసులను కూడా నిలబెడుతూ ఉన్నటువంటిది ఇదే. ఇది ఉంటేనే దేహం ఉంది, ఇది ఉంటేనే అంతఃకరణం కూడా ఉంది. సర్వభూతేషు పితరం, సర్వజీవరాశులు పుట్టుకోకు కూడా కారణం ఇదే. పుష్కరే నిహితం విదుః, ఇది సంపూర్ణంగా సర్వజీవరాశుల హృదయాల్లో నిండుగా ఉంటుంది అని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఆత్మ లేకపోతే ఏదీ లేదు, ఆత్మ ఉంటేనే అన్నీ ఉన్నాయి. ఆత్మ ఎక్కడుంటే అక్కడే జీవరాశులు వ్యక్తం అవుతాయి. ఆత్మ లేని చోట జీవరాశే వ్యక్తం కాదు. ఆత్మ ఉంటేనే అని వ్యక్తమయ్యేది. అయ్యా వ్యక్తమయ్యేది ఆత్మేనండి, ఆత్మకన్యంగా ఏమి లేదు. మరి ఎందుకు కనిపించదు అంటే ఇది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వం అండి. కరెంట్ కనిపిస్తుందా? లైట్ వేస్తే కనిపిస్తుంది, బల్బుల నుండి వ్యక్తం అవుతుంది. లైట్ వేయకుండా కరెంటు ఉన్నదనంట చూడు, వీలు కాదు. ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట లైట్ వెలగాలి, లేదా ఫ్యాన్ తిరగాలి, ఏదైనా కావాలి. ఆ పవర్ ఉంది అని అట్లయితే, అవునా? ఇది అగ్నికి సంబంధించినటువంటి వస్తువే విద్యుత్తు అనేటువంటిది కూడా. మరి అదే కనిపించదే. అదిగా ఈ భూమి మీద స్థూలంగా కనిపించేది ఒకటి భూమి, నీరు కూడా దగ్గరికి వెళ్తేనే కనిపిస్తుంది. అవునా? అగ్ని ఇంకేదైనా ఒక పదార్థం మీదకి వచ్చి కాలుతూ ఉంటే వ్యక్తం అవుతుంది, లేదా అగ్ని స్వరూపం వేడి, స్వతహా వ్యక్తం కాదు. మరి వాయువు ఏ చెట్లకు తగిలినప్పుడు, లేదా ఒక వస్తువుని, లేదా ఒక మనిషినో ఒక జంతువుని ఒక రూపాన్ని తగిలినప్పుడు బుయ్యి అని శబ్దం వస్తూ ఉంటే వాయువు ప్రసరిస్తుంది అని కనిపిస్తుంది, లేకపోతే అది అసలే కనిపించదు. మరి ఆకాశం ఖాళీ, ఏం కనిపించదు, శబ్దస్వరూపం. మరి మనసు ఉందా లేదా? ఉంటేనే కదా అండి అన్నీ చేస్తున్నాం. మనసు లేకపోతే ఏం చేయగలం? కనిపిస్తుందా? లేదు. వీటికన్నిటికంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ కనిపించాలి అంటే వేరే ఏ ఇంద్రియానికి కనిపించదు. ఏదైనా సూక్ష్మమైన విషయం స్థూలమైన దానికి కనిపించదు. సూక్ష్మమైంది దానికంటే సూక్ష్మమైనటువంటి దానికి గోచరిస్తుంది, దానికంటే సూక్ష్మమైన దానికి గోచరిస్తుంది. సో కాబట్టి ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనది, ఆత్మ జ్ఞానస్వరూపమైంది. కాబట్టి ఆత్మ తననే తెలుసుకుంటుంది. సో ఇంద్రియాలతో బహిర్ముఖమై దీన్ని తెలుసుకోలేము. ఇంద్రియాలను ఉపసంహరిస్తే తన వ్యక్తం అవుతుంది. సో కాబట్టి ఏమిటి అంటే ఆత్మను తెలుసుకోవాలి అని అనుకునేటట్లయితే సత్కర్మ ఆచరణ ద్వారాగా స్థూలమైన కోరికలు పోగొట్టుకొని సద్గుణాలను పెంపొందింపజేసుకోవడం ద్వారాగా ఇంద్రియాలను నిగ్రహించుకొని దృష్టిని అంతర్ముఖం చేసుకొని వేదాంత విజ్ఞానం ద్వారాగా దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎవడు
కట్టడి చేశాడో, తాత్కాలికంగా ఆయన ఆపాడో తనకు తను గుర్తిస్తాడు. ఆ గుర్తించిన స్థితిలో నిలబడటం జరుగుతుందో సమాధి స్థితి. దీన్ని ఎవరైతే ఈ దేహం ఉండగానే అందుకున్నారో వాళ్ళ జీవితం శాశ్వతం, వాళ్ళకు దుఃఖం ఉండదు, వాళ్ళకు మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేదు. పుట్టాలి అనుకుంటే పుడతాడు, జన్మించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా దుఃఖాలకు లోను కాడు. అయ్యా అందరూ చెప్తారులే అండి, బయట ఎవరికైనా బాధ కలిగినప్పుడు నాకేం కలగలేదు. తన శరీర మనోబుద్ధులకి వచ్చినప్పటికీ కూడా తనకు అన్యంగా ఉండి చూస్తూ ఉంటాడు. తాదాత్మ్యం చెందడు. ఇదే చివరకు పొందాల్సింది. అదే అద్భుతమైనటువంటి సనస్సు జాతీయ గ్రంథం గురు పరంపర ఆశీస్సులతో మీ అందరి ఉత్సాహంతో, అవునా, సనస్సు జాతుల వారు అలాగే వ్యాస మహర్షి ప్రోత్సాహంతో ఇదిగో గుడివాడు అయినప్పటికీ ఆ రోజు ఏదో కావాలని కోరుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన కూడా ఇక్కడ భాగస్థుడై, కాబట్టి ఆయన కొరకు వచ్చినప్పటికీ కూడా మనందరికీ అందింది. సో వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ శాస్త్రాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఇది శ్రీ మహాభారతే ఉద్యోగ పర్వణి సనస్సుజాత పర్వణి 44 ఈ విధంగా మహాభారత ఉద్యోగ పర్వంలో సనస్సు జాతీయం అని చెప్పబడే ఈ గ్రంథం 46వ అధ్యాయం సమాప్తం. హరి ఓం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.